అనకాపల్లి జిల్లాలోని రోడ్డెక్కిన అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తల నిరసన ర్యాలీ సిపిఎం కార్యాలయం నుండి ఎన్టీఆర్ స్టేడియం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద మానవహారం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించిన అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిసి నరసింగరావు, పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 29, 30 తేదీలలో కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఆశా కార్మికులు వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. ఐసిడిఎస్ బెస్ట్ స్కీమ్ అని సుప్రీంకోర్టుతో సహా స్ట్రెంగ్తెన్ దీన్ని బలోపేతం చేయాలి. 10 మంది ఉన్న దగ్గర కూడా ఎంత మారుమూలైనా కూడా అంగన్వాడీ సెంటర్ పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉన్న నిధులు ఇచ్చేటువంటి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు, తగ్గిస్తూ ఉన్నారు. ఇన్ఫ్లేషన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ అంగన్వాడీ సెంటర్లు అద్దె తీసుకున్న దగ్గర అద్దె పెరుగుతాయా తగ్గుతాయా? జీతాలు నిత్యం కార్మికులకు ధరలు పెరుగుతూ ఉంటే పంచాలా లేదా? అది మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వం మొండిగా శ్రమ చేసే వాళ్ళని శ్రమజీవుల్ని అణచాలనుకుంటే నువ్వు బంతి ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తుంది. ఈ ప్రభుత్వం సంగతి తెలుస్తాం. కార్మికుల మీద ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగిస్తే, యాపుల పని భారాన్ని మోపితే మీ సంగతి తెలుస్తామని తెలియజేయడానికే ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నిరసన అనేటువంటి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీ ప్రభుత్వ విధానం. విజయవాడలో ధర్నాలు జరిగితే వేలాది మంది ధర్నాని అర్ధరాత్రి ఏకోదావున మొత్తం లారీల్లో బలవంతంగా ఈడ్చి లారీల్లో వేసి 50-70 కిలోమీటర్ల దూరంలో వదిలేయడం జరిగింది. ఈ రకంగా మేము జీతాలు అడిగితే నిర్బంధాన్ని ప్రయోగిస్తే మేము ఎంత నిర్బంధానికైనా ప్రాణాలకైనా తెగించేదానికి ఈరోజు దేశవ్యాప్తంగా మా హెచ్చరిక తెలియజేయడానికి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతుంది. జీతాలు పెంచమని మేము అడిగితే యాపులు పెంచుతున్నారు. నవచేతన యాప్ ఎందుకు పెట్టారు? మీరు ఎవరి కోసం పెట్టారు? వీళ్ళు కార్మికులు కాదా? సుప్రీంకోర్టు చెప్పింది. అంగన్వాడీ కార్మికులు వీళ్ళకి సర్వీస్ కండిషన్లు ఉన్నాయి. 8 గంటలకు వచ్చి సాయంత్రం దాకా పనిచేస్తున్నారు, పిల్లల్ని సంరక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐసిడిఎస్ బెస్ట్ స్కీమ్ ఇది వచ్చిన తర్వాతే చిన్న పిల్లలు బడిలోకి వెళ్ళడం అనేటువంటి వ్యవసాయ దేశం ఉంది. తల్లి చీర పట్టుకొని పొలంలోకి వెళ్ళేవాళ్ళు ఈరోజు బడి బాట పట్టడానికి ప్రధాన కారణం అంగన్వాడీ